everyone, welcome back to my channel Land of Physiotherapy. My name is Anjali. I am a physiotherapist. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి పిల్లల్లో వచ్చే ఎదుగుదల సమస్యలు. జనరల్గా ప్రతి ఒక్క పిల్లవాడు 18 నెలల వరకు ప్రాపర్గా నడవడం అనేది నేర్చుకుంటారు అనమాట. కానీ అందరిలో ఒకే తీరు అనేది ఉండకపోవచ్చు. కొంతమంది త్వరగా నడుస్తారు, కొంతమంది లేట్ నడుస్తారు. కానీ అది ఎంతవరకు అనేది తెలుసుకోవాలి పేరెంట్స్. ముఖ్యంగా ఏం చేస్తారు పేరెంట్స్ అంటే 18 months అట్లీస్ట్ 2 years వచ్చేలోపు వాళ్ళు చూసుకోవాలి అన్నమాట. అంటే మన బేబీ ప్రాపర్గా మైల్ స్టోన్స్ రీచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అనమాట. అంటే ఇనిషియల్గా వాళ్ళు హెడ్ కంట్రోల్ వస్తుంది వాళ్ళకి హెడ్ పైనకి లేపడము అలా చేస్తుంటారు. ఆ తర్వాత వన్ సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ కావడం స్టార్ట్ చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళ చేతులపైన కాళ్ళపైన పాకడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏమైనా ఆబ్జెక్ట్స్ పట్టుకొని నిల్చోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ప్రాపర్గా నడవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇది అనేది ఒక కంప్లీట్ సీక్వెన్స్గా స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ పేరెంట్స్ ఇది అసలు మన పిల్లలు చేస్తున్నారా, కరెక్ట్ టైంకి వాళ్ళ మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారా, రీచ్ కావట్లేదా, డిలే ఉందా, 1-2 months డిలే అనేది జనరల్గా సహజమే. కానీ 4 months డిలే అవుతుందా, 5 months డిలే అవుతుందా అనేది గమనించాలన్నమాట. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఏముంది వాళ్ళే నడుస్తారులే, ఇంకో 1 year అయినా నడుస్తారు, ఇంకో 2-3 years అయినాక నడుస్తారు, అదే సెట్ అవుతుంటుంది ఎదుగుతూ ఉంటే అని అనుకుంటారు అనమాట. రీసెంట్గా నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళ బేబీకి ప్రాబ్లం అనమాట. వాళ్ళు ఏంటి అంటే ప్రాపర్గా డయాగ్నోసిస్ అనేది స్టార్టింగ్లో చేయకపోవడం వల్ల బేబీకి ఆల్రెడీ చాలా కాంట్రాక్చర్స్ వచ్చేసినాయి అనమాట హ్యాండ్కి. ఇనిషియల్ డేస్లో డయాగ్నోసిస్ చేస్తే పిల్లలకి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే అలాంటి సమస్యలు తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ 10 years కానీ 15 years కానీ రీచ్ అయినారు అంటే మనం బోన్స్ అనేది డిఫార్మిటీస్ అనేది స్టార్ట్ అవుతుంటాయి, కండరాలు అనేది వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళు సరిగ్గా నడవకపోవడము, కూర్చోలేకపోవడము, ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయలేకపోవడం అనే సమస్యలు వస్తుంటాయి అన్నమాట. ప్రతి ఒక్క పేరెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళ పిల్లలు కరెక్ట్ సమయానికి మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారా లేదా చూసుకోవాలి. లేదు మా బేబీ కరెక్ట్గా మైల్ స్టోన్స్ రీచ్ కాలేదు, 2 months కానీ ఒక 3-4 months డిలే ఉంది అంటే మాత్రం కంపల్సరీ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఉంది. అంటే అది కంపల్సరీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని కాదు, ఒకసారి మాత్రం మీ పీడియాట్రిషియన్ని కానీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ ఒకసారి కన్సల్ట్ అయ్యి మై బేబీ ఈజ్ నార్మల్ అంటే మీ పిల్లలు కరెక్ట్గానే ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా మజిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రకరకాల సమస్యల వల్ల ఈ మధ్య కాలంలో పిల్లలకి సరిగ్గా మైల్ స్టోన్స్ రీచ్ కావట్లేదు. అది అవగాహన లేకపోవడం వల్ల పిల్లలను కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుపోకపోవడం వల్ల ఇండిపెండెంట్గా పిల్లలు అనేది ఉండలేకపోతున్నారు. దానివల్ల సైకలాజికల్గా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు, దానివల్ల సైకలాజికల్గా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. సర్టెన్ ఏజ్ రీచ్ అయినాక ఎలాంటి ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఏజ్ దాటిన తర్వాత బాగా బోన్స్ అనేటివి డిఫార్మిటీ పొజిషన్కి వెళ్ళిపోతాయి. ఇట్లా ఫ్లెక్షన్ కాంట్రాక్చర్ కానీ ఎక్స్టెన్షన్ కాంట్రాక్చర్స్ కానీ మజిల్స్ అనేది షార్ట్ పొజిషన్కి అడాప్ట్ అయిపోతాయి. అప్పుడు ఫిజియోథెరపీ కానీ ఎలాంటి థెరపీలు కానీ యూజ్ ఉండవు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళ పిల్లలు ఏజ్లో మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారా లేదా అనేది తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిజియోథెరపీ వల్ల ఎదుగుదల లోపాలకి ఏమన్నా ఉపయోగాలు ఉంటాయా ఉండవా? కంపల్సరీ ఉంటాయండి. ఫిజియోథెరపీ వల్ల పిల్లలకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకు అంటే ఒక స్టేజ్లో వాళ్ళు హెడ్ అప్ చేసి నడవలేకపోయిన పిల్లలు కానీ, ఓన్లీ క్రాలింగ్ చేసి స్టాండింగ్ పొజిషన్ లేని పిల్లలు కానీ వాళ్ళకి డిఫరెంట్ థెరపీస్ ద్వారా, డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ద్వారా వాళ్ళకు రీఎడ్యుకేట్ చేయడం వల్ల, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు మంచిగా తొందరగా నడిచే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఎవరైతే పిల్లలు సరిగ్గా నడవట్లేదో వాళ్ళని తొందరగా నడవడానికి వాకర్లో పెట్టేస్తారనమాట. వాకర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క కాళ్ళ బరువు వాళ్ళ కాళ్ళపైన పడదు, ఆ వీల్స్ పైన పడుతుంది, చుట్టూరా ఉన్న వీల్స్ పైన పడుతుంది. సో ఎప్పుడైతే బరువు అనేది కాళ్ళపైన పడకుండా వీల్స్ పైన పడుతుందో వాళ్ళు తొందరగా నడవడం కానీ తొందరగా ఇండిపెండెంట్ కావడం అనేది జరగదు. సో
ప్రతి ఒక్క పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలు నడవకపోతే వాళ్ళను హ్యాండ్స్ మీద సపోర్ట్ చేసి నడిపేయడం కానీ, ఏదైనా ఆబ్జెక్ట్స్ పట్టుకొని నడవడం కానీ, లేకపోతే ట్రెడిషనల్ మెథడ్స్ అంటే పాతకాలం పద్ధతిలో 3 వీల్స్తో ఉన్న వెహికల్ ఉంటుంది. సో అది ఇచ్చి వాళ్ళకు ట్రైన్ చేయడం కానీ, ట్రైనింగ్ ఇవ్వాలి తప్ప నడవట్లే కదా తొందరగా నడుస్తారని చెప్పేసి వాకర్లు మాత్రం వేయకండి. వాకర్ వల్ల ఇంకా బ్యాడ్ ఎఫెక్ట్సే ఉంటాయి తప్ప ఎలాంటి యూజెస్ ఉండవు. ప్రతి ఒక్కరు పేరెంట్స్ గమనించాల్సిన విషయము. తర్వాత కంపల్సరీ వాళ్ళ మైల్ స్టోన్స్ రీచ్ కాకపోతే ప్రాపర్ పీడియాట్రిషియన్ దగ్గరికి, తర్వాత మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఫిజియోథెరపిస్ట్ల దగ్గర కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళకి అవసరం ఉంటే మాత్రం ఫిజియోథెరపీ కంపల్సరీ చేయించాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ పేరెంట్స్ ఇది గమనించవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ల్యాండ్ ఆఫ్ ఫిజియోథెరపీ.